నమస్తే, వెల్కమ్ టు కేటన్ న్యూస్. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే పూజలో కూర్చున్న సందర్భంగా ఆశీర్వచనం తీసుకునే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దపీటపై కూర్చోగా కొండా సురేఖ మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాత్రం చిన్నపీటపై కూర్చున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ బీఎస్పీ నేతలు విమర్శలు గుప్పించారు. సాక్షాత్తు దేవుడి గుళ్ళోనే ఒక దళిత ఉప ముఖ్యమంత్రికి అవమానం జరిగిందంటూ విమర్శలు చేశారు. నిన్న జరిగిన ఈ సంఘటనపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈరోజు స్పందించారు. అక్కడ ఏమీ ఎక్కువ తక్కువ లేవు, నేను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానంటూ చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పేదలకు ఇళ్ల స్థలాల పథకాన్ని విజయవంతం చేయాలని ప్రార్థించామని, యాదాద్రిలో కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని సోషల్ మీడియాలో అర్థం లేకుండా ట్రోల్ చేస్తున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఎవరో ఎక్కడో కూర్చోబెడితే అక్కడ కూర్చునే వ్యక్తిని కాదు అని, తానెవరికి తల వంచను అని, తను ఆత్మగౌరవంతో జీవించే మనిషినని బట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. అయితే బట్టి విక్రమార్క గారు అయితే వివరణ ఇచ్చారు. కానీ ఆయన చేసిన వివరణ ప్రకారం ఆయన వివరించిన తీరులో చాలా శోకంతో దుఃఖాన్ని లోపల దాచుకొని మరీ పైకి మాటలు చెప్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు. ఆయన బాధను దిగమింగుకొని కేవలం నోటి మాట ద్వారా దాన్ని కప్పిపుచ్చుతున్నారు. మరి లోపల ఏం జరిగాయో అంటూ నెటిజన్లు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఎవరైనా నిన్న ఆ ఫోటో చూసి ఎవరైనా మానసికంగా క్షోభకు గురై ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పం ఇదే దిశలో ముందుకు పోతా ఉంటుంది. సో నిజంగానే బట్టి విక్రమార్క కావాలని కూర్చున్నారా, లేదంటే అలా జరిగిపోయిందా? దాని తర్వాత ఈ రోజు స్పందించిన తీరుని బట్టి లోపల అంటే అంతర్గతంగా ఇంకేమైనా జరుగుంటాయా అనేది తెలియాల్సి ఉంది. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి కేటన్ న్యూస్.